అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మన నెల్లూరు ప్యారెడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. వీడియో అయితే అప్పుడు తీశాను, కానీ టైం కుదరలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి, ఎలా చేశారు ఏంటనేది చేసి లాస్ట్లో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనేక సంస్కరణలు మొబైల్ బుక్ కీపింగ్ పర్సన్ ద్వారా మన డబ్బులు మన లెక్కలు, అలాగే ఒక నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సంఘ సమావేశంలో 100% హాజరవుతున్నట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే శక్తి మరియు ఉత్తర కార్యక్రమాలతో సమాజంలోకి వారి ఇంటి ముంగిట అందిస్తూ వాహనం నడిపిస్తున్నటువంటి ప్రదర్శన అద్భుతంగా శకటాన్ని తీర్చిదిద్ది ఈ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధానం, వ్యవసాయం లేకపోతే ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళ ముంగిటికి అన్ని సౌకర్యాలు తీసుకొచ్చి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి మారు పేరుగా ఈ శకటాన్ని రూపొందించిన స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు మన ముందుకు వస్తున్నాయి. చూడండి, పంట ఉత్పత్తులు, మేలు జాతి గొర్రెలు, దూడలు, ఎంత అద్భుతంగా చేపలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు తుంపర సేద్యం ద్వారా చక్కగా రూపొందించిన శకటం మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పశు ఆరోగ్య వాహనం మన ముందుకు అందరికీ మన ఆరోగ్యాన్ని అందించాలి, టీకాలు వేయాలనే సదుద్దేశంతో పశు సంవర్ధక శాఖ ప్రత్యేకంగా చూడండి, అద్భుతంగా నోరు లేని జంతువు ప్రకృతికి అనుగుణంగా ఏ విధంగా నృత్యం చేస్తుందో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ పట్టాలి, చూడడం కాదు. వెరీ గుడ్ సార్, కొంచెం దయచేసి వేగంగా ముందుకు వెళ్ళాలండి, దయచేసి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ శకటం కూడా సిద్ధంగా ఉండాలి. 55,835 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత త్రాగునీరు అందించటకు జలజీవన్ మిషన్ పథకం కింద 1901 పనులలో దాదాపు 6 పనులు పూర్తి కాబడ్డాయి. జిల్లాలో అమల్లో ఉన్న అన్ని నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య పనులను మరియు ఉత్తర కార్యక్రమాలతో సమాజంలోకి సూర్యరక్షణ ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ఆరబెట్టి ఒక అధునాతన సాంకేతిక పద్ధతి ద్వారా ఆదాయం పొందుతున్న కడువాయి మండలం మహిళా పొదుపు సంఘాలు నిమ్మకాయలు, టమేటాలు, మునగాకులు ఎండబెట్టి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇది గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది. మహిళలకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లకు శిక్షణ ఇచ్చి పేదల మండల పొదుపు మహిళలు ఆదర్శంగా ఇచ్చారు. చీరలు, బ్లౌజులు, లెహంగాలు, ఫ్యాషన్ దుస్తులపై మగ్గం వర్క్ చేస్తున్న మహిళలు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి ఆర్థిక